ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అట్లానే మనకున్న చిన్న ఐడియాలతో మన గార్డెన్ను మనము చాలా మార్చుకోవచ్చు. అది ఏ విధంగా ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను, చూడండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చి మాకు బాల్కనీలో నడిచేటప్పుడు అన్ని క్రోటన్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి. అదే అండి ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ఈ క్రోటన్ ప్లాంట్స్ పెట్టిన ఈ దారిలో మీకు ఒక స్పెషల్ థింగ్ ఉంటుందండి. అదేంటంటే ఇప్పుడు మీకు ఇవన్నీ కుండీలు కదండి చూపిస్తుంది. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉందండి. ఇది వీళ్ళకి పక్కన పోర్షన్ వాళ్ళకి కిటికీ వస్తుంది. అక్కడ అన్నీ చిన్నగా స్టాండ్ పెట్టుకొని చిన్న చిన్న మొక్కలు పెడదామని అండి. ఇవన్నీ బాగా హైట్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసేసి మీకు చెప్పేది ఏంటంటే, ఇది డిసెంబరం పూల్లాగా పూస్తాయండి. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇదేమో చుక్కమల్లి లాగా పోస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇది ఒక ఆకుకూర అండి. ఇది ఆకుకూర. ఇది వచ్చేసప్పుడు ఇప్పుడు మీరు చెప్పేది దీని గురించి అండి. ఇది హెల్మెట్లో అనుకోకుండా నిచ్చిమల్లి చెట్టు వచ్చిందండి. అంతకుముందు వేరేది పెట్టాను. ఈ నిచ్చిమల్లి చెట్టు బాగానే ఫ్లవరింగ్ వస్తుంది కానండి, వాటర్ పోస్తుంటే కారిపోతున్నాయండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. ఇది ఒక బాటిల్ పైన మూతండి, పైన వైపు ఉండే భాగము. ఇది కింద భాగంలో ఉంటుంది. అంతకుముందు దీంట్లో మంకెన్ చెట్టు వచ్చి పూలు బాగా పూసినాయి. చాలా వీడియోస్ షార్ట్స్ పెట్టానండి. ఇప్పుడు ఈ పై భాగాన్ని మనము ఎలా యూస్ చేసుకుంటాము అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వాటర్ పోతూ ఉన్నాయి. ఈ వాటర్ పోకుండా దీన్ని ఇట్లా అడ్డం పెడితే చాలా బాగుంటుంది కదా అని ఐడియా వచ్చిందండి. అదే ఈ వీడియో అండి. చూడండి చివరి వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇది నేను ఎలా యూస్ చేసుకుంటాను అనేది ఈ పాట్కి మీకు చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఇట్లా కటింగ్ చేసుకోవాలండి. ఈ హోల్ ఎంత ఉందో ముందు చూసుకొని దానికి అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకుందాము. దీన్ని ఇట్లా సగం కట్ చేసేసి వెడల్పుగా ఉన్నంత వరకు దీన్ని సెట్ చేసి చూద్దాము. సరిపోయే ఎట్లా ఉందండి. ఇప్పుడు దీన్ని తీసి లోపల నుంచి పెట్టుకుందాము, వాటర్ కారకుండా. ఎలా పెట్టుకుందాము చూడండి. ఈ సైడ్లో ఎడ్జస్ట్లో మట్టి నీళ్లు పోసినప్పుడు కారి వచ్చేసిందండి. ఈ మట్టిని అంతా వెనక్కి నెట్టుకొని ఈ ప్లాస్టిక్ డొప్ప పెట్టుకుందాము. మట్టి అంతా వెనక్కి నెట్టేసానండి. లోపల నుంచి అడ్జస్ట్ అవుతుందంటే అవ్వలేదండి, బయటే సెట్ అయింది. అందుకే బయట వైపు నుంచి లోపలికి కొంచెం ప్రెస్ చేసి పెట్టాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం వాటర్ ఎన్ని పోసుకున్నా కూడా మట్టి అనేది కారదు. అందుకని ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్లు పోసుకోవచ్చండి. చక్కగా పూలు పోస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఈ పై పార్ట్ని ఎలా యూస్ చేసుకోవాలనేది ఇంకో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అంతేకాదు ఈ చిన్న డొప్ప కూడా మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఇంకొక నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లాంట్స్తో పాటు రెసిపీస్ ఇలా మంచి మంచి టిప్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.